న్యూస్కి స్వాగతం. జంతువులను ప్రతి ఒక్కరూ ప్రేమించాలని, జంతువుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవడమే ఎంతో అవసరమని పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ రమేష్ నాయక్ తెలిపారు. ఆదివారం పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో జంతు సంరక్షణ పక్ష ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువులకు కూడా అనేక చట్టాలు ఉన్నాయన్నారు. జంతువుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో శ్రద్ధ చూపుతున్నాయన్నారు. జంతు సంరక్షణ సేవా కేంద్రం నిర్వాహకులు ఉమాదేవి, ఏడీ మాధవిలత మీడియాతో మాట్లాడారు. జంతు సంరక్షణ పక్షవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ప్రకృతి పోటీల విజేతలకు బహుమతిని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈ రెడ్డి పాఠశాల హెచ్ఎం మోహన్ రెడ్డి, జయప్రకాష్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కె రమేష్ నాయక్, జాయింట్ డైరెక్టర్ ఎనిమల్ హస్బెండరీ, నెల్లూరు జిల్లా. మేము గత 10వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జనరల్గా ఎనిమల్ వెల్ఫేర్ సెలబ్రేషన్స్ అనే కార్యక్రమం మీద అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఫైనల్ ప్రోగ్రామ్ మేము ఆర్గనైజ్ చేశాము. ఈ ప్రోగ్రాంలో డిస్టిక్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ ఆఫ్ ఎనిమల్స్ అని యాక్ట్ ఉంది. దీంట్లో జిల్లా కలెక్టర్ గారు ప్రెసిడెంట్గా ఉంటారు, జిల్లా జాయింట్ డైరెక్టర్ గారు ఆండోరియం సెక్రటరీగా ఉంటారు. మిగతా వాళ్ళ డిపార్ట్మెంట్స్ అందరూ పంచాయతీరాజ్ కానివ్వండి, ఆర్టీఓ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళంతా మెంబర్గా ఉంటారు. ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సో జీవహింస చేయరాదు అనే దాని మీద మేము గత 25 రోజుల నుంచి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంతతో ముగుస్తుంది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం కానివ్వండి, ఈ రేబీస్ వల్ల వచ్చే అనర్థాలు కానివ్వండి, జూనోటిక్ ఇంపార్టెన్స్ కానివ్వండి, వీళ్ళందరికీ స్టూడెంట్స్ అందరికీ చెప్పటము, తద్వారా వచ్చే వాటికి గురించి వ్యాక్సినేషన్ చేయటం, తర్వాత కేర్ అండ్ మేనేజ్మెంట్ తీసుకోవటం అన్నీ స్టూడెంట్స్ అందరికీ విపులంగా చెప్పి ఉన్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ని అందరం మేము సమీకృతమై సక్సెస్ఫుల్ చేసాము. దానిలో భాగంగా ఈరోజు ఫైనల్ ప్రోగ్రామ్ ఎనిమల్ వెల్ఫేర్ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేశాము. ఆర్గనైజ్ చేసి కొంతమంది స్టూడెంట్స్కి ప్రోత్సాహకాలు కూడా ప్రకటించాము. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టాము. అది చైతన్య భారతి స్కూల్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాళ్ళలో ఫస్ట్, సెకండ్, థర్డ్ 2 క్లాసులకి 6 ప్రైజులు కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మిగతా మన ఆర్టీఓ గారు, తర్వాత మన స్టాఫ్ జయప్రకాష్ గారు, మీ మీడియా మిత్రులు, మన ఫౌండేషన్ ఫర్ ఎనిమల్ మేడం గారు, తర్వాత మా ఏడీ గారు, మన ముఖ్యంగా మాకు సహకరించిన హెడ్ మాస్టర్ గారు కూడా ఇక్కడ వచ్చినారు. కాబట్టి మీరందరూ కలిసి మనం ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ మా పశుసంవర్ధక శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నా. నా పేరు డాక్టర్ డి మాధవిలత, నోడల్ ఆఫీసర్గా ఈ జంతు సంరక్షణకి పనిచేస్తున్నాను. ఈ జనవరి నెలలో 14వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జంతు సంరక్షణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాము మన నెల్లూరు జిల్లాలో. అందులో భాగంగా 14వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి గ్రామంలో కూడా జంతు వైద్య శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించబడ్డాయి. దాంట్లో జంతువులన్నిటికీ ఉచితంగా మందులు ఇచ్చి అన్నిటికీ వైద్యం చేయబడింది. ఇందులో భాగంగా మేము స్కూల్ పిల్లలకు అవగాహన సదస్సులు నిర్వహించి వాళ్ళకి ఎస్ఏ కాంపిటీషన్, జంతు సంరక్షణ మరియు జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధుల గురించి ఎస్ఏ కాంపిటీషన్ పెట్టి నిర్వహించి ప్రైజెస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. జంతు సంరక్షణ మన జీవన భాగంలో ఒక విధి, మనుషులకి మన జీవన ఒక ప్రక్రియ, మన జీవితంలో ఒక భాగంగా కలిసిపోయింది జంతు సంరక్షణ. అది అందరికీ తెలియజేయాలని హైకోర్టు ఆర్డర్ కూడా జంతువులు సంరక్షించాలని. అందుకోసం ప్రతి సంవత్సరం జనవరి నెలలో మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఈ
కళ్యాణ దివస్ మీటింగ్కి వచ్చిన మన జేడీ గారు, వన్మన్ హస్బెండ్ జేడీ గారు, ఎఫ్ఎఫ్ఏ ఫౌండేషన్ ఫర్ యానిమల్స్ మేడం గారు, ఉమాదేవి గారు, ఆర్టీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన రఘువరన్ గారికి, మరియు ప్రెస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన జయప్రకాష్ గారికి, అలాగే స్కూల్స్ నుంచి వచ్చిన చైతన్య భారతి స్కూల్ నుంచి వచ్చిన మోహన్ రెడ్డి గారికి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నాం. జంతు సంక్షేమ పక్షోత్సవాలు జనవరి 14 నుంచి 30వ తారీఖు దాకా జరుగుతుంటాయండి. ప్రజలకు అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ చట్టాలు చాలా ఉన్నాయి. చట్టాలకు సంబంధించిన పాంప్లెట్లు కూడా మేము ప్రచురించాము. మా సంస్థ 1998 నుంచి మొదలు ఈ కార్యక్రమాల్లో ఫస్ట్ వెంకటగిరి జాతర మీద పోరాడాము. ఈ వీధి కుక్కలను చంపకుండా వాటికి హక్కులు ఉన్నాయి, వాటికి ఈ రకంగా కుక్కలకు ఆపరేషన్లు చేయించాలి, వ్యాక్సిన్లు వేయించాలి, కన్ఫైన్ చేయాలి, ఏదైనా ఒకటో రెండో కలుస్తూ ఉంటే అట్లాంటి వాటిని కన్ఫైన్ చేయాలి అనే దాని మీద పోరాడి ఇప్పుడు వాళ్ళ చేత కూడా జరిపిస్తున్నాము. కాకపోతే మనమందరం కలిస్తేనే జంతు సంక్షేమం అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది ఏంటంటే ఇందులో అనాథ జీవుల కోసం కల్లూరుపల్లిలో 5 ఎకరాల స్థలాని కోసం కూడా పోరాటం చేసి సంపాదించాము. అక్కడ జైన్ వాళ్ళ సహకారంతో గట్టి కట్టడాలు కూడా కట్టడం జరిగింది. చాలా జంతువులకు ఆశ్రయం కల్పిస్తున్నాము. వీధుల్లో ఎక్కడైనా దెబ్బతగిలిన వాటిని తీసుకొని వచ్చి అనారోగ్యం పాలైన వాటిని కానీ ఈ రకంగా మా సంస్థ మీ ఎందరో సహాయ సహకారాలతో ఆధారాలతోనే జరుగుతూ ఉంది. అందరి సహకారంతోనే జరుగుతూ ఉంది. ఎంతమందో ఉదారంతో కట్టడాలకు కూడా సహకారం ఇచ్చారు. ఇప్పటికీ జరుగుతూ ఉంది. 2002 నుంచి మేము అక్కడ అప్పుడు ఏ దారి కూడా దాంతో దాకా ఏమీ లేదు. ఇప్పుడు అన్నీ ఏర్పాటు జరిగాయి. మీరందరూ కూడా సహకరిస్తేనే మన జంతు సంక్షేమం బాగా చేయడానికి ఆస్కారం ఉంది. దాన్ని మహావీర జైన్ పశుసేవా కేంద్రాన్ని కూడా అనేటట్టు మార్చుకున్నాము. నేను అందులో వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్నాను. నా పేరు ఉమాదేవి. ఇందులో కాంతీదేవి మేడము, ఇందిరా మేడము వీళ్ళందరూ కూడా వీళ్ళ సహకారంతోనే ఇప్పుడు అంత ఎక్కువగా జరగటానికి ఆస్కారం ఉంది. మహావీర జైన్ వాళ్ళ సహకారం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇందిరా మేడం కానీ కాంతీదేవి మేడం కానీ చాలా సహకారం ఇస్తున్నారు.